నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ ఈజీగా ఫేస్ పైన ఉన్న యాక్ని, పింపుల్స్, డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మెలాస్మా ఇలాంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి, అలానే ఫేస్ మంచి వైటనింగ్, బ్రైటనింగ్, మంచి గ్లోయింగ్ లుక్ తోటి కనిపించడం కోసం ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేసేయండి. చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కదా, ఫేస్ మంచి వైటనింగ్ కోసం ఏదైనా రెమెడీ ఉంటే షేర్ చేయండి అక్క అని చెప్పేసి. ఇది నేను వీక్లీ వన్స్ అయితే వేసుకుంటూనే ఉంటానండి. అందుకే ఫేస్ అనేది మంచి వైటనింగ్, బ్రైటనింగ్ గా కనిపిస్తూ ఉంటది అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. న్యాచురల్ హోమ్ రెమెడీ అనమాట. సో తప్పకుండా ట్రై చేసేయండి. మరి లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా టింగ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. మరి ఇక లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి. ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్, దాంతోపాటు ఒక చిన్న స్పూన్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా తీసుకున్న బౌల్లోకి ఫస్ట్ అండ్ మెయిన్గా యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కుంకుమ పువ్వు అండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న స్వచ్ఛమైన కుంకుమ పువ్వు అనమాట. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తే, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా. ఈ కుంకుమ పువ్వు అనేది కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి, బట్ దీనివల్ల యూజెస్ కూడా అంతే ఉంటుంది అనమాట. మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కుంకుమ పువ్వు అనేది. సో 160 రూపీస్కి మన కుంకుమ పువ్వు అనేది ఇంత వచ్చింది అనమాట. పర్వాలేదు, 3-4 టైమ్స్కి ఎంచాక మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవడానికి ఇది వస్తుంది. ఇక ఇలా తీసుకున్న ఈ కుంకుమ పువ్వుతోటి ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెమెడీ అనేది. ఫస్ట్ ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ, లేదంటే ఏదైనా పేపర్ కానీ, లేదంటే కాటన్ క్లాత్ పైన కానీ ఈ కుంకుమ పువ్వుని వీడియోలో చూపించిన విధంగా చిటికెడు కొంచెం అంత తీసుకొని దీంట్లో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది మనం డైరెక్ట్గా వేడి చేయొద్దండి, డ్రై రోస్ట్ చేసినట్టుగా చేసుకోవాలి. బట్ డైరెక్ట్గా గ్యాస్ ఆన్ చేసుకోవద్దు అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఏదైనా ఒక చిన్న ప్లేట్ పైన కానీ, లేదంటే ఏదైనా ఒక ప్యాన్ పైన కానీ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుతూ డ్రై రోస్ట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ కంటే ఎక్కువైతే చేయొద్దండి, సరిపోతుంది అనమాట. సో చూస్తారు కదా, డైరెక్ట్ గా ఇప్పుడు కూడా కుంకుమ పువ్వు అనేది మనం వేడి చేయొద్దు. ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది కదండి, మనం యూజ్ చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ లో కానీ, సోప్స్ లో కానీ కుంకుమ పువ్వు అనేది చాలా ఎక్కువ మొత్తంలోనే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మన స్కిన్ కి చాలా చాలా హెల్దీ కాబట్టి. ఇంకా ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ కి ఎన్ని రకాల యూజెస్, బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తా. ఎవరెవరు యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని కూడా వీడియో లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ అయితే రెమెడీ చూసేద్దాం. సో ఈ విధంగా తీసుకున్న ఈ కుంకుమ పువ్వులో ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకుంటున్నా అండి, తేనె. ఎందుకంటే మనం కుంకుమ పువ్వు అనేది డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకోలేం కాబట్టి ఇలా తేనె కానీ, లేదంటే మిల్క్, రా మిల్క్ ఉంటాయి కదా పచ్చి పాలు, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హనీ అలానే రా మిల్క్, పచ్చిపాలని యాడ్ చేసుకొని ఇంకా ఇందులోనే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకుంటాను. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. బట్ ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ లుక్ తో కనిపిస్తుంది అనమాట. ఇవి రెండు అంటే తేనె కానీ, మిల్క్ కానీ, కుంకుమ పువ్వు కానీ, వీటి వల్ల స్కిన్ అనేది మంచి వైటనింగ్ గా చేంజ్ అవుతుంది. సో నేను సపరేట్ గానీ మీకు వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నా. ఓకేనా. సో ఉంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా చూడండి. ఈ కలర్ అంతా కూడా మంచిగా ఎల్లో కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇలా ఎల్లో కలర్ లోకి చేంజ్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీరు కావాలి అంటే అలోవెరా జెల్ ని యాడ్ చేసుకోవచ్చు, చందనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన స్కిన్ టైప్ ని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ గా మనం ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మన స్కిన్ టైప్ ని బట్టి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్కిన్ వైటనింగ్ కోసం యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు దీంతో పాటు ఒక చిన్న రెమెడీ కూడా చెప్తా. మీకు టైం ఉంది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ఫేస్ మంచి వైటనింగ్ గా చేంజ్ చేసుకోవడానికి, హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. డైలీ నైట్ టైం పడుకునే ముందు ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఇందులోనే కొంచెం చిటికెడంతా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పడుకునే ముందు తాగాలి. ఇలా మీరు డైలీ కంటిన్యూస్ గా ఒక 1 వీక్ తీసుకుంటూ ఉండండి, మీకే అర్థమవుతుంది అనమాట. జస్ట్ 3 డేస్ లో మీకు రిజల్ట్ ఎలా ఉంది
ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫేస్ మంచి వైటనింగ్గా చేంజ్ అవుతుంది. అలానే ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా క్లియర్ అవుతాయి. మనం ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఫేస్ పైన ఎంత కేర్ తీసుకుంటున్నామో స్కిన్ పైన, అలానే ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ అనేది కూడా సరిగ్గా తీసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే మిల్క్, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, మంచిగా మనం హెల్తీగా ఉంటాం. ఆటోమేటిక్గా మన ఫేస్ పైన ఉండే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతూనే ఉంటాయి. మంచి వైటనింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాం. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫేస్ పైన ఉన్న ట్యాన్ని ఇన్స్టెంట్గా పోగొట్టుకోవచ్చు. ఫేస్ కూడా మంచిగా ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట. అండ్ స్కిన్ వైటనింగ్కి సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఫేస్ పైన ఉన్న బ్లెమిషెస్, అలానే రింకిల్స్, ఇలాంటివన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు కదండి. సింపుల్గా ఈజీగా మనకి మిల్క్ తోటి, కుంకుమ పూల తోటి మంచిగా ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. అయితే ఇది కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉంది కాబట్టి ఇందులో నేను కొంచెం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. కాఫీ పౌడర్ వల్ల కూడా మన ఫేస్ అనేది మంచి వైటనింగ్, బ్రైటనింగ్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, మీరు ఇది డైరెక్ట్ గా కూడా ఇలా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. కొంచెం కాఫీ పౌడర్ ని కూడా యూజ్ చేసాం అనుకోండి, అది కూడా మంచిదే కదా ఫేస్ వైటనింగ్ కోసం. నేనైతే ఇక్కడ కాఫీ పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నా అండి. మీకు అక్కర్లేదు అనుకుంటే కాఫీ పౌడర్ని స్కిప్ చేసేసి ఓన్లీ ఈ కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ అనేది మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకా మీ స్కిన్ టైప్ని బట్టి అలోవెరా జెల్ అని, చందనం అని, ఇలా మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేయొద్దు, ఓకేనా. పొటాటో జ్యూస్లో కూడా మనం ఈ కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ టమాటో జ్యూస్ లో మాత్రం స్కిప్ చేసేసేయండి. ఎటువంటి కెమికల్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్ గా మనకి ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫేస్ కి అయితే అప్లై చేసుకొని చూపిస్తా, చూసేయండి. ఒక చిన్న బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఫేస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అనమాట, అంటే కింద నుంచి పై వరకు. ఇదనే కాదు, ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా, మాస్క్ వేసుకున్నా కానీ కింద నుంచి పై వరకు వేసుకున్నాం అనుకోండి, రింకిల్స్ లాంటివి లేకుండా స్మూత్ గా హెల్దీగా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. అందుకని చెప్పేసి ఇలా కింద నుంచి పై వరకు వేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా వేసుకునేటప్పుడు మన నెక్ చుట్టూతో కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే నెక్ కూడా అప్లై చేసుకుంటే మనకి ఫేస్ ఒకలాగా, అలానే నెక్ ఒకలాగా లేకుండా, అంటే డార్క్నెస్ లేకుండా మంచిగా ఫేస్ స్కిన్ టోన్ అనేది, అలానే నెక్ స్కిన్ టోన్ అనేది ఒకలాగానే ఉంటుంది. అందుకని ఇదనే కాదు, ఏది వేసుకున్నా సరే నెక్ కూడా అప్లై చేసుకోవాలి కంపల్సరీ. సో చూస్తారు కదా, ఇలా నీట్గా అయితే పై వరకు అప్లై చేసుకోవాలి. ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళని పెట్టి, నార్మల్ వాటర్ పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తున్నా. ఇన్స్టెంట్గా మీకు ఫేస్లో మంచి గ్లోయింగ్ లుక్ అనేది కనిపిస్తుంది చూడండి. ఒకసారి ఫేస్ పైన ఉన్న ట్యాన్ అదంతా కూడా పోయి ఫేస్ అనేది మంచి ఫ్రెష్గా కనిపిస్తుంది చూడండి. పట్టుకుంటే స్మూత్గా ఉందన్నమాట, క్లీన్ అండ్ క్లియర్ అయిపోయింది ఫేస్ అయితే. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఇది వేసుకున్నా సరిపోతుంది. అలానే ఏదైనా ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ వెళ్ళాలి, ఫేస్ మంచి బ్రైటనింగ్, వైటనింగ్ కనిపించాలి, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇక ఇది వేసుకొని కడిగేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు ఇదేంటి అంటే ఈ పాలు, మిల్క్ అనేవి మనం నైట్ పడుకునే ముందు తీసుకోవాలి. కాకపోతే మీకు వీడియోలో చూపించడం కోసం ఇక్కడ నేను తాగి చూపిస్తాను అంతే, ఓకేనా. సో ఇలా మీరు కంటిన్యూస్గా చేయడం వల్ల ఫేస్ అనేది ఒక మంచి గ్లోయింగ్, అలానే యంగ్ లుక్తో కనిపిస్తుంది అనమాట. చూసారు కదండి, మరి ఇలాంటి సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే ఆ వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మరి ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అంటే వీక్లీ ఒక 2-3 టైమ్స్ వేసుకోండి, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. అండ్ డైలీ కూడా అవసరం లేదు. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్ గా ట్రై చేసేసేయండి. వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు మీ ఝాన్సీ. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.